అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వచ్చేసినాయి. అంత వివాదాస్పదంగా, విచిత్రంగా, విడ్డూరంగా అన్నట్టు, నమ్మలేనట్టుగా మొత్తానికైతే కనుక వైసీపీ శ్రేణులన్నీ చాలా బాధల్లో ఉన్నాయి. బట్ స్ట్రాంగ్గా ఉండాలి, జగనన్నకు తోడుగా నిలబడాలి అని కోరుకుంటూ ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే హెడ్ఏక్స్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ మంది లేడీస్ అంటే కడుపుతో ఉన్న వాళ్ళు తలనొప్పి అని కంప్లైంట్తో వస్తూ ఉంటారనమాట. స్టార్టింగ్లో నిలబడిన తర్వాత ఫస్ట్ 3 monthsలో హెడ్ఏక్స్ ఎందుకు వస్తాయంటే ఎక్కువ శాతం వాళ్ళు సరిగ్గా తినక, అంటే వాంతులు, అజీర్తి ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. సరిగ్గా తినక, సరిగ్గా నిద్రలేక ఎక్కువ మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు అనమాట. దాన్ని మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకసారి 2 సార్లు మధ్యలో 15 డేస్కి ఒకసారి బీపీ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. హెడ్ఏక్కి అవసరమైతే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే తలనొప్పికి అయితే కనుక ఇంకే మెడిసిన్స్ అవసరం లేదు. లేదా ఒకవేళ తగ్గట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఆ టైంలో కొంతమందికి బీపీ నోటిఫై అవుతూ ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు మైల్డ్ హెడ్ఏక్ అని, అంటే చిన్నగా తలనొప్పి అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా బీపీ చెక్ చేసుకోవాలి. ఏమన్నా కాళ్ళవాపులు అలాంటివి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక బీపీ కనుక ఏమన్నా హైక్ అయ్యి అలా ఉంటే కనుక బీపీకి మెడిసిన్స్ కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా హెడ్ఏక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తర్వాత థర్డ్ ట్రైమిస్టర్లు కూడా ఇలానే, అంటే 6th month పైన కూడా ఇక కొన్నిసార్లు అప్పుడు బీపీ స్టార్ట్. కొంతమందికి నెలలు ఉంటే డెలివరీకి 10 days బిఫోర్ బీపీ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పడే టెన్షన్ ఎలా అవుతుందో ఏమో, నార్మల్ అవుతుందా కాదా అనే ఒక ఆలోచనలు అయి ఉండొచ్చు. లేదా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలోనే, డెవలప్మెంట్లోనే, బేబీ ఫీటస్ డెవలప్మెంట్ టైంలోనే మనకి బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మనకి 5th monthలో టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడే వీళ్ళకి పోను ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో హైపర్టెన్సివ్ అంటే బీపీ పెరుగుతుందా పెరగదా అని కూడా మనకి చెప్పేస్తారనమాట. సో మనం దాన్ని బట్టి ఇంకొంచెం జాగ్రత్తగా పిఐహెచ్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటారు దాన్ని. అది పాజిటివ్ ఉందా, స్క్రీనింగ్లో నెగటివ్ ఉందా అని కానీ ముందే చెప్పేస్తారు. కాబట్టి అట్లాంటిది మనము జాగ్రత్త తీసుకునే అవకాశాలు చాలా పెరిగాయి ఇప్పట్లో. సో మీరు ఎంతకైనా మంచిది ఉప్పు, కారం, మసాలా, నూనె వస్తువులు తగ్గించి తింటేనే మంచిది ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు. అతివృష్టి అంటే ఏది కూడా అతిగా తినకూడదు, ఏది కూడా మితంగా తినకూడదు అన్నట్టు మంచి ఆకుకూరలు పౌష్టికాహారంలో తీసుకుంటూ ఉప్పు తగ్గించి తింటే కనుక బీపీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా అదే మనం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ ఉంటుంది, కడుపు రావడం వల్లే వచ్చే బీపీ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం. జాగ్రత్తగా మెడికేషన్స్ వాడుకుంటూ ముందుకెళ్ళిపోయి హ్యాపీగా డెలివరీ అవ్వాలన్నమాట. సో థ్యాంక్ యూ. జాగ్రత్త. అందరూ హ్యాపీగా ఉండండి.